ఈషా 17వ గ్రామోత్సవం హైదరాబాద్లో డిపిఎస్ స్కూల్లో జరుగుతుంది. గతేడాది కూడా ఇక్కడే గ్రామోత్సవం నిర్వహించారు. మొత్తం 5 రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈసారి కొత్తగా ఒరిస్సా కూడా యాడ్ అయింది. దక్షిణాది రాష్ట్రాలతో ఈషా గ్రామోత్సవం నిర్వహిస్తూ వస్తుంది. గ్రామాల్లోని క్రీడాకారులను, మహిళలను వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఈషా గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ రీజియన్కి సంబంధించి ఇవాళ వాలీబాల్, త్రోబాల్ పోటీలు జరుగుతున్నాయి. మొత్తం త్రోబాల్ నుంచి 18 టీమ్స్, వాలీబాల్ నుంచి 12 టీమ్స్, మొత్తం ఉమెన్స్ కానీ జెంట్స్ కానీ మొత్తం బాలికలకు తరపున కానీ మహిళలు వీళ్ళ 4-5 గ్రూపులుగా మొత్తం వాలీబాల్, త్రోబాల్ పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ పోటీల్లో గెలిచిన వారు సెప్టెంబర్ 21న అన్ని రాష్ట్రాల నుంచి, తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా సెప్టెంబర్ 21న కోయంబత్తూరులోని ఈషా ప్రధాన కేంద్రం వద్ద ఆదియోగి ముందు ఫైనల్స్ పోటీలు జరుగుతాయి. అక్కడ ఆడతారు ఇక్కడ గెలిచిన వారంతా. అయితే ఇది రోజు గుంటూరులో కూడా ఏపీకి సంబంధించి గుంటూరులో జరుగుతుంది, కర్ణాటకకు సంబంధించి బెంగళూరులో జరుగుతుంది క్లస్టర్ పోటీలన్నీ. ఇవాళ తెలంగాణకు సంబంధించి క్లస్టర్ పోటీ, తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు సంబంధించి క్లస్టర్ పోటీలన్నీ, త్రోబాల్, వాలీబాల్ పోటీలు హైదరాబాద్లో నాచారంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరుగుతున్నాయి. మొత్తం మనం చూస్తున్నాం ఉత్సాహంగా పోటీలు ఇంతకుముందే మొదలయ్యాయి. బాలికలకు సంబంధించి కానీ మహిళల గ్రూపులు అన్ని, అంటే డిఫరెంట్ గ్రూప్స్, ఏజ్ గ్రూప్స్ తోటి బాలికలు, మహిళలు, అంటే బాయ్స్కి సంబంధించి కూడా గ్రూపులు ఉన్నాయి. వాలీబాల్, త్రోబాల్ టీమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని మొత్తం సాయంత్రం 4 గంటల వరకు ఇది వాలీబాల్, త్రోబాల్ ఫైనల్స్ జరుగుతాయి. ఈ ఫైనల్స్లో గెలిచిన వారు సెప్టెంబర్ 21న మెయిన్ ఫైనల్స్ ఏవైతే ఉంటాయో సెప్టెంబర్ 21న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ దగ్గర, ఈషా ప్రధాన కేంద్రం దగ్గర ఆదియోగి ముందు అక్కడ వాలీబాల్, త్రోబాల్ పోటీలు ఆడతారు. మొత్తంగా అయితే ఈషా 17వ గ్రామోత్సవానికి సంబంధించిన తెలంగాణ క్లస్టర్కి సంబంధించి పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో. కొంతమంది వాలంటీర్లు ఉన్నారు ఈషా గ్రామోత్సవానికి సంబంధించి, వీళ్ళని అడిగి తెలుసుకుందని చెప్పండి. నమస్కారం అన్న. సెకండ్ టైం మీరు దిస్ ఈజ్ మై థర్డ్ టైం వాలంటీరింగ్ అన్న, తెలంగాణలో ఈషా గ్రామోత్సవానికి సపోర్ట్ చేయడం. మేమందరం గత 3 సంవత్సరాల నుంచి తెలంగాణలో జరిగే ఈషా గ్రామోత్సవానికి సపోర్ట్ చేస్తున్నాం. డివిజనల్ లెవెల్ అండ్ క్లస్టర్ లెవెల్లో 3 లెవెల్స్లో కూడా సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఐమ్ పార్టిసిపేటింగ్ ఈషా గ్రామోత్సవ్. దాంట్లో ఐఎమ్ బేసికలీ అ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ ఈ కోటి గారి ఎంకరేజ్మెంట్తో నేను ఐ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ సర్వింగ్ అవర్ గురు ఆల్సో బై గివింగ్ వాలంటీరింగ్. We are in the cheering up team, so where we are going to cheer up all the players so that encouraging them to play very well. And we are very thankful to our Guru Garuki. This is our way of expressing, and by volunteering and serving, an opportunity to serve. ఎలా అనిపిస్తుంది త్రోబాల్, వాలీబాల్ గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను తీసుకొచ్చి అంటే 17 సంవత్సరాలుగా గ్రామోత్సవం చేస్తారు? ఈ గ్రామోత్సవం అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళు పట్టణాలకు వచ్చే వరకు వాళ్ళు కూడా ఒక ఉత్తేజకరంగా ఉంటుంది కదా ఈ ప్రోగ్రామ్స్ అనేది కూడా. సో వాళ్ళు ఇంకా బాగా ఆడాలి, మన నేషనల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, ఓవరాల్ కంట్రీ లెవెల్లో కానీ వాళ్ళు ఒక లెవెల్లో రీచ్ అవ్వాలి అన్న ఉత్సాహం అనేది కలుగుతుంది వాళ్ళందరికీ కూడా ఇలా ప్రోత్సహించడంతో. నేను గవర్నమెంట్ టీచర్ అండి, ఫస్ట్ టైం వాలంటీరు. మా ఫ్యామిలీ 4 మెంబర్స్ వచ్చారు. ప్రతిసారి దాదాపు వాళ్ళు 4 ఇయర్స్ నుంచి అట్లా వస్తున్నారు. చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా ప్రతిసారి ఒక స్లోగన్ ఉంటుంది, మేలే లాస్ట్ ఇయర్ లలలే. ఈసారి ఏంటి మీ స్లోగన్? సో అన్న, ఈసారి మేము అంటే పార్ట్ ఆఫ్ చీరింగ్ టీమ్ అనమాట మేము అందరము. సో నిజంగా ఇది ఒక అదృష్టం మాకు, ఎందుకంటే ఇక్కడికి ఎంతోమంది టీమ్స్ వస్తూ ఉంటాయి, కానీ గెలిచిన టీమ్స్ మాత్రమే సంతోషంగా ఇంటికి వెళ్ళకుండా ఓడిపోయిన ప్రతి ఒక్క టీంని కూడా మేము చీర్ చేస్తూ ఫన్ గేమ్స్ ఆడిస్తూ అందరినీ సంతోషంగా పంపాలనేదే మా కోరిక. సో మేము అందరం ఈసారి మరొక మంచి స్లోగన్తో వీళ్ళందరినీ చీర్ చేస్తున్నాము. వాలంటీర్స్, ఆర్ యు ఆల్ రెడీ? గ్రామోత్సవంలో ఆడి చూడు, ఆనందం పొంది చూడు. గ్రామోత్సవంలో ఆడి చూడు, ఆనందం పొంది చూడు. గ్రామోత్సవంలో ఆడి చూడు, ఆనందం పొంది చూడు. మేము చందానగర్ అండి, హైదరాబాద్. లేదండి, ఇదివరకు కూడా చేసాము గ్రామోత్సవం. నేను ఫస్ట్, చాలా మంది ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇక్కడ అన్న వాళ్ళు, అక్క వాళ్ళు చాలా మంది చేశారు ఇంతకుముందు, సంగారెడ్డి అండ్ డిఫరెంట్ ప్లేసెస్. రైట్ అన్నా? అద్భుతంగా ఉందన్న. అసలు ఎంతో మంది విమెన్ ఇళ్లలోంచి బయటకు వచ్చి యూ కెన్ సీ ద హ్యాపీనెస్ ఇన్ దేర్ ఫేసెస్. చాలా మంది చీరలు కట్టుకొని మరీ వచ్చారు, బతుకమ్మ తీసుకొని మరి. సో ఆ స్పోర్టింగ్ స్పిరిట్ ప్లస్ ఆల్సో దో దే ఆర్ అట్ హోమ్, ఆ స్పిరిట్తో వాళ్ళు అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ గేమ్ ఆడడానికి రావడం అసలు చాలా ఖచ్చితంగా అన్న. ఎందుకు ఉండదు, ఖచ్చితంగా కొడతాం. మందే ఫైనల్, మందే ఫైనల్. ఫైనల్ కప్ మందే నాన్న, మందే. కప్పు మనదే, తెలంగాణదే కప్పు అన్న. రా ఆడు ఆట ఆడు, రా ఆడు ఆట ఆడు, రా ఆడు ఆట ఆడు, రా ఆడు ఆట ఆడు, రా ఆడు ఆట ఆడు.